ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ డ్రామానేనని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ దొంగ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పీఆర్ఎస్ ఒకటేనని ఎన్నికల ముందే ఆమెను అరెస్ట్ చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలను గందరగోళానికి గుర్చడానికి కుట్రకు తెరలేపారని, తప్పితే తప్ప మరొకటి ఇంకోటి ఖచ్చితంగా కాదని విమర్శించారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పీఆర్ఎస్ను ఓడించడం ఖాయమని, గట్టి బుద్ధి చెప్పడం తథ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 స్థానాల్లో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజాపాలన సాగిస్తుందని తెలిపారు. ఒక స్టంట్ మాస్టర్ వేస్తున్నటువంటి విన్యాసాలు ఊసరవిల్లి రంగులు మార్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్లో అయోమయం సృష్టించడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు. ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎలక్షన్లలో ఈ బీఆర్ఎస్ ని బీజేపీని రెండింటినీ ప్రజలు బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో సర్వేలలో ముందుండడం అటు కేసీఆర్ గారికి ఇటు మోడీ గారికి కూసాలు కదిలి పీఠాలు కదిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారి అరెస్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేంద్రంలో అధికారంలో లేదు. ఈడీ గాని, సిబిఐ గాని, ఐటీ గాని ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థలు. ఇవన్నీ కేవలం ప్రజల్ని అయోమయం సృష్టించడానికే బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి దొంగ నాటకం. కాంగ్రెస్ ప్రభుత్వం